వెరీ గుడ్. న్యాయంగా అయితే నేనే నీకు పార్టీ ఇవ్వాలి. ఎందుకని ఆశ్చర్యపోతున్నావా? చెప్తా. నువ్వు నాకు బంగారు బాతు లాంటి వాడివి. డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతిసారి లక్ష్మీదేవిలా కాకపోయినా లక్ష్మీదేవి హస్బెండ్లా నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేంత డబ్బు ఏర్పాటు చేస్తున్నావు. అందుకే నీకు పార్టీ ఇవ్వాలి అన్నాను. తాగు బ్రదర్, ఎంత తాగుతారో అంత తాగండి. రోడ్డు పక్కన కాఫీ నీళ్లు తాగడానికి దిక్కులేని నన్ను కాచ్ రేంజ్కి తీసుకొచ్చారు. ఈ ఆనందంలో నేను మీ భార్య కనబడటం లేదన్న బాధ మర్చిపోయేంత వరకు మీరు ఇద్దరం కలిసి తాగుదాం. కంపెనీ ఇస్తావా? మీరు తాగాలే కానీ కంపెనీ ఏంటి బ్రదర్? మన ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెడదాం. అంతుందా? బాలే వాళ్ళు బ్రదర్. రేపు ప్రియతో మీకు పెళ్ళైతే నాకు పార్ట్నర్షిప్ ఎవరా ఏంటి? ఇస్తాను. అది అందుకే అన్నాను మీరు లక్ష్మీదేవి మొగుడు అని. తాగండి బ్రదర్. Cheers. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి బ్రదర్. మీరు చాలా అదృష్టవంతులు. దేనికి? దేనికంటారేంటి బాబు? అటు పెళ్ళం కలబడకుండా వెళ్ళిపోయింది, ఇటు ప్రియురాలు పెళ్ళం అవడానికి రెడీగా ఉంది. అబ్బాబాబాబాబాబా, ఎవరికొస్తుంది ఇలాంటి అవకాశం? ఈరోజు ఖర్చు ఎంతైనా సరే నాదే. యూ డోంట్ వరీ బ్రదర్, బిల్ నేనే కడతాను. నేను నిన్ను కొడతాను. ఎవర్రా మీరు? వదలండి రా, నన్ను వదలండి. మీకేం కావాలో చెప్పండి, మీకు దండం పెడతాను రా. అరవడానికి కూడా ఓపిక లేదు. రేయ్ రేయ్, నన్ను ఎందుకంటే సో బ్రదర్, ఏంటిది?
నన్ను వదిలేయ్. బ్రదర్ ఏంటిది? కలర్ చూస్తే తెలియటంలా పెట్రోల్. ప్లీజ్ బ్రదర్, నాకేం తెలీదు. బ్రదర్ నాకేం తెలీదు, నన్ను వదిలేయ్. బ్రదర్ ఏంటది? బ్రదర్ ఏం చేస్తున్నావు? బ్రదర్ నాకేం తెలీదు. నన్ను వదిలేయ్ బ్రదర్, నా మాట విను. నాకేం తెలీదు. నాకు తెలుసు వరుణ్ ఎక్కడుందో నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చెప్పేది నీకే.
అదంతా తర్వాత మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. రా రా. వరు, ఏంటి అలా కూర్చుండిపోయావు? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఈలోపు నేను వంట చేస్తాను, భోంచేద్దు గాని. 2 days నుంచి ఏం తిన్నావో ఏంటో. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వరు, ఏంటండి ఇదంతా? నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆలోచిస్తూ ఉంటే నా బుర్ర పగిలిపోతుంది. అసలు ఏమవుతుందండి? చెప్పండి చెప్పండి, ఏంటిదంతా? 2 రోజులుగా నా బుర్రను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానం దొరికితే గాని నా మనసుకు ప్రశాంతత లేదు. చూడువరు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడ్డావు కదా, ఇక దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వదిలేయి. పద, ఫ్రెష్ అవుద్ది గాని. పద. అసలు ఏంటండి ఇది? నేనేదో మీకు సంబంధం లేని వ్యక్తిగా, జరిగింది పరాయి వాళ్లకు జరిగినట్టు ఇదేదో చాలా చిన్న విషయంలో కొట్టి పారేస్తున్నారు. అసలు జరిగిందేంటో మీకు తెలుసుకోవాలని లేదా? అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు? దీనికి సూత్రధారులు ఎవరు? ఏం ప్రయోజనం ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఎవరికి ఏం కావాలి? అయ్యో చూడువరు, నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉంది, కానీ ఆ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఎవరు చేశారు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? వీటన్నిటికీ జవాబు నా దగ్గర లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, మనం డబ్బున్న వాళ్ళం. మనలాంటి వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఎంతో కొంత డబ్బు డిమాండ్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇదంతా చేసి ఉండొచ్చు. అది మనకి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు, లేదా మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అయ్యుండొచ్చు. డబ్బు కోసం ఇదంతా. సరే పదండి, స్టేషన్కి వెళ్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళెవరో బయటకు రావాలి, వాళ్ళంతా చూడాలి. చూడువరు, కంప్లైంట్ ఇవ్వటం తేలిక, దానివల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అస్తమాను మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మనం వెళ్ళకపోయినా వాళ్ళు రమ్మంటారు. ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. అంతకు ముందు గుళ్ళో నన్ను ఎవరో కాల్చడానికి ప్రయత్నించారని చెప్పాను, గుర్తుందా? ఆ సిద్ధు అని నేను అనుమానిస్తే నువ్వు కాదని కొట్టిపడేశావు. అప్పుడు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ పని కూడా చేసుంటారని నా అనుమానం. అది కాదండి, ఇప్పుడు మీరు నన్ను ఇలా నందు, ఏంటి మీరంతా ఈ టైంలో వచ్చారు?
నన్ను చూడాలని వచ్చారా? మేము ఇప్పుడే బయటకు వెళ్ళి షికార్కని వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చాం. ఇంకా ఇంట్లో వంట కూడా చేయలేదు. ఇలా కూర్చోండి, నేను వెళ్ళి టీ చేసి తీసుకొస్తాను. 15 నిమిషాల్లో భోజనం కూడా వడ్డిస్తాను. రండి కూర్చోండి. ఏమండి, మీరు వీళ్ళతో పిచ్చాపట్టి మాట్లాడుతూ ఉండండి. రే నందు, ఏమైందిరా? ఏమన్నా ప్రాబ్లమా? అలాంటిదేరా. అలాంటిదే అంటే? కావ్య, ఏమైంది? నందు ఏదో ప్రాబ్లం అంటున్నాడు. అక్క, నువ్వైనా చెప్పు, అసలు ఏమైంది? రై, అసలే మేము 2 రోజుల నుంచి చిరాకులో ఉన్నాం. ఇంకా విసికించి మమ్మల్ని చంపద్దు. జరిగిందేంటో చెప్పండి. అక్క, నాన్నకు నిజం తెలిసిపోయింది. ఏ నిజం? సిద్ధుకి నీకు పెళ్లి కాలేదని, నువ్వు పార్తో ఇంట్లో ఉంటున్నావని నాన్నకు తెలిసిపోయింది. అయ్యో, ఎలా ఎలా తెలిసిందే? మీరు అమెరికా వెళ్ళారని మీ నాన్న అనుకుంటున్నాడుగా. ఇప్పుడు నాన్న ఎక్కడున్నారు? అక్క, ఈ నిజం తెలిసాక నెల రియాక్టర్ అక్క. ఆయనకేం కాలేదు కదా నందు? చెప్పవే.